హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థంబ్నెయిల్ చూసారు కదా, అసలు విషయం ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉండింది. సో ఇప్పటికీ మీరు సిలబస్ పూర్తవ్వలేదు అని టెన్షన్ పడుతున్న వాళ్ళు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. కానీ ఈ 30 డేస్ని మీరు క్లియర్ కట్గా వాడుకున్నట్లయితే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం పెద్ద ఇంపాసిబుల్ ఏమీ కాదనమాట. సో కొత్త టాపిక్ నేర్చుకోవడం అంటే మీరు కొన్ని మార్క్స్ తెచ్చే టాపిక్స్ మీద మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ అనేటటువంటిది ఆగస్టు 22nd, 23rd జరుగుతాయి కాబట్టి మీకు కొంత స్ట్రాటజీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం అసలు విషయం ఏంటి అంటే, నేను ప్రిపరేషన్ గురించి చెప్పేటప్పుడు 30 డేస్లో వాట్ ఈజ్ వాట్ అని చెప్దాం అనుకుంటున్నా. అంటే డీటెయిల్గా మళ్ళీ క్వాంట్ ఎలా తీసుకొని చదువుకోవాలి, రీజనింగ్ ఎలా తీసుకొని చదువుకోవాలి, ఇంగ్లీష్ అనేటటువంటిది ఎలా చదువుకోవాలని డీటెయిల్గా చెప్తాను. బట్ ఓవరాల్గా టాపిక్స్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కానీ మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 మంత్స్ నుంచి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రిపరేషన్ ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, నోటిఫికేషన్ని మీరు ఎగ్జాక్ట్గా ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ కనుక మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో 26 వరకు ఎక్స్టెన్షన్ అయింది. సో అప్లై చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోండి. సో మనం ఏంటి కంటెంట్, మెయిన్ కంటెంట్ ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటే ఏంటి అంటే, ఆస్పిరెంట్స్ కొన్ని తప్పులు అనేటటువంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఆ తప్పులు మీరు ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలనేటటువంటి దాని గురించి చెప్తాను. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ని సెట్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా వీడియోస్ చూడండి నేను ఎవరికీ చెప్పడం లేదనమాట. అంటే నా వీడియోస్ని చూస్తూ నా వీడియోలో కూడా చాలా ఛానల్స్లో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వీడియో ఉన్నాయి చూడండి అని నేను చెప్పను. బట్ మీకు అవసరం అయితేనే చూడండి. బట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా మీరు చూస్తారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ఫస్ట్ కొత్త టాపిక్స్ని మీరు స్టార్ట్ చేయొద్దు. అంటే ఈరోజు ప్రిపరేషన్ చేసుకునేటప్పటికి మీకు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేటటువంటివి వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ అర్థమెటిక్ తీసుకోండి. మీరు అర్థమెటిక్ చేసుకునేటప్పుడు జామెట్రీ కానీ అర్థమెటిక్ కానీ చేసుకునేటప్పుడు కొన్ని ఈజీ టాపిక్స్ అనేటటువంటివి ఉంటాయి. ఏమి ఉంటాయి? ట్రైన్స్ కానీ, లేకపోతే పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, ఏజెస్ కానీ, ఓకే, పర్సంటేజెస్, వాల్యూస్ కానీ ఇలాంటివి ఉంటాయి. కంపల్సరీగా టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చేటటువంటి టాపిక్స్ ఏముంటాయి? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్పీడ్ అనేటటువంటిది వస్తే మీరు ట్రైన్స్ చేయొచ్చు, టైమ్ అండ్ డిస్టెన్సెస్ చేయొచ్చు, పైప్స్ అండ్ సిస్టమ్ చేయొచ్చు, బోత్స్ అండ్ స్ట్రీమ్స్, ఇలా లింకప్ ఉన్న టాపిక్స్ ఉంటాయన్నమాట. మీకు ఆ టాపిక్స్ వస్తే వాటి నుంచి ఎగ్జాక్ట్గా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగా, ఒక స్కోర్ గెయిన్ చేసేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ కవర్ అయిపోయింది, వాటిని నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నానంటే ప్రాక్టీస్ చేసుకోండి. లేదు ఫస్ట్ టైం వాటిని బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాను అంటే మీరు అలాంటి కొత్త టాపిక్స్ని స్టార్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రిలిమ్స్ లెవెల్లో మీకు ఏం కావాలి? కట్ ఆఫ్ని రీచ్ అవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్ కదా. సో మీకు మినిమం కట్ ఆఫ్ని ఏ టాపిక్స్ నుంచి వస్తే నాకు మినిమం కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది అనేలాగా కూడా కొంచెం మైండ్ థింకింగ్ అనేటటువంటిది చాలా అవసరం. సో మీరు కొత్త టాపిక్స్ స్టార్ట్ చేయకుండా ఉన్న టాపిక్స్ని రివైజ్ చేయడం అనేటటువంటిది చేయండి. అంటే నేనేం చెప్తున్నానంటే, ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండడం కంటే సెలక్షన్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలని నేను చెప్తా. అంటే ఇప్పుడు లేదు, నేను అర్థమెటిక్లో ఏమంటారు, పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్స్ ఉంది, నేను ఆ టాపిక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని చెప్పి మీరు బేసిక్స్ లెవెల్ నుంచి మెయిన్స్ లెవెల్ వరకు కూర్చొని దానికోసమే ఒక 1 వీక్ టైం స్పెండ్ చేశారనుకోండి, రిమైనింగ్ టాపిక్స్ని మీరు ఎలా క్లియర్ చేయగలుగుతారు చెప్పండి? ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఉండింది, లైక్ సింప్లికేషన్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, డిఐ కానీ, ఇలా మీరు ఈ 4-5 టాపిక్స్ని మీరు 100% ఇచ్చారనుకోండి, మినిమం కట్ ఆఫ్ అనేటటువంటిది క్వాలిఫై అవుతారు కదా. సో అందుకని మీకు ఆల్రెడీ వచ్చిన టాపిక్స్ని ఎక్కువగా రివైజ్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. అంటే మీరు 100% సిలబస్ కంప్లీట్ చేయడం అనేటటువంటి దాన్ని టార్గెట్ పెట్టుకోకుండా, కట్ ఆఫ్ కంటే నేను ఎక్కువ స్కోర్ చేయాలి అని మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే కనుక మీరు అచీవ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు ఫస్ట్ మనము 30 డేస్ ఛాలెంజ్లో నార్మల్గా 10 డేస్ అని డివైడ్ చేసామనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ 10 డేస్లో
అంటే మీరు ఫస్ట్ 10 డేస్లో ఏం చేస్తారు అంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ అనేటటువంటివి వచ్చి ఉంటాయని నేను నమ్ముతున్నాను. మీరు వాటిని ఇఫ్ ఇన్ కేస్ బేసిక్స్ కూడా రావు, జస్ట్ ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నాము అంటే మీరు 3 సబ్జెక్టులకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని నేను చెప్తున్నా. అంటే క్వాంట్లో కానీ, రీజనింగ్లో కానీ, ఇంగ్లీష్లో కానీ అన్ని చాప్టర్స్ని 100% నేర్చుకోవడం కన్నా కొన్ని టాపిక్స్ని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవి ఎందుకు ఏంటి అనేటటువంటిది చెప్తాను. ఇప్పుడు సపోజ్ క్వాంట్ తీసుకోండి. నార్మల్గా సింప్లికేషన్స్, అప్రాక్సిమేషన్స్ 2 ఇస్తే 10 క్వశ్చన్స్ వస్తాయి, అదర్వైజ్ 5 క్వశ్చన్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ 5 వచ్చాయనుకోండి, నెంబర్ సిరీస్ కానీ రాంగ్ నెంబర్ సిరీస్ కానీ ఒక 5 వచ్చాయనుకోండి, అర్థమెటిక్ నుంచి మీరు అన్ని టాపిక్స్ చేయకపోయినా ఈజీగా ఉన్న టాపిక్స్ ఒక 5 చేసి డిఎల్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 15 to 20 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. సో మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వగలుగుతారనమాట. అందుకని నేనేం చెప్తున్నానంటే ముందు ఈ టాపిక్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా ఉండేలాగా డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. లేదు నీకున్న టైంని నేను యూటిలైజ్ చేసుకొని కొత్త కొత్త టాపిక్స్ కూడా చదువుకుంటాను అంటే అది మీ క్యాపబిలిటీని బట్టి చదువుకోండి. బట్ రోజుకి ఒక 20 సింప్లికేషన్స్ కానీ, ఒక 20 క్వాడ్రాటిక్ కానీ, లేకపోతే నెంబర్ సిరీస్ కానీ, అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఒక 15 అలాగా ఒక నెలలో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు భారీ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనిపిస్తుందన్నమాట. రెండోది మాక్ టెస్ట్లో మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సింప్లికేషన్స్ని కానీ ఇలాంటి సిరీస్ని మీరు ప్రాక్టీస్ చేస్తే దీని నుంచి మీరు టాపిక్స్ అనేటటువంటివి స్కోర్ చేయగలుగుతారు. ఇంకో విషయం, డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రిలిమ్స్ లెవెల్లో మీరు ఒక డిఐ ఇచ్చినప్పుడు సారీ మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఒక ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు పేపర్ని ఎలా అనలైజ్ చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలని కూడా నేను ఒక లాంగ్ వీడియో చేస్తానన్నమాట. ఓకే, మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు నేను డిఐ చేయాలి 100% 5కి 5 స్కోర్ తెచ్చుకోవాలని కాదు. డేటా ఇంటర్ప్రిటేషన్లో 2 కానీ 1 కానీ ఒక టఫ్ ఉంటే 2 కానీ 3 కానీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలి, స్కోర్ వచ్చే క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని సాల్వ్ చేయాలి తప్ప డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం చేయాలి అని పెట్టుకోవద్దనమాట. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ప్రిలిమ్స్ అంటే స్పీడ్. ఓకే, నెక్స్ట్ అలాగే రీజనింగ్ ఎబిలిటీలో ఇంకొక విషయం ఏంటి అంటే మీరు రీజనింగ్ సెలెక్షన్స్ చేసుకునేటప్పుడు పజిల్ ప్రాక్టీస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, ఫ్లోర్ పజిల్ కానీ, బ్లడ్ రిలేషన్, ఇన్ఈక్వాలిటీ, సిలాజిమ్స్ ఇవి ఈజీ టాపిక్స్. ఇప్పుడు సపోజ్ పజిల్స్ ఇచ్చేశారు, నార్మల్గా ఫ్లోర్ ఇచ్చి ఫ్లాట్ ఇస్తే కొంచెం టఫ్, లేకపోతే సిట్టింగ్ అరేంజ్మెంట్లో సమ్ ఆఫ్ ఆర్ ఫేసింగ్ సౌత్, సమ్ ఆఫ్ ద ఆర్ ఫేసింగ్ నార్త్ అలా ఇచ్చాడనుకోండి, అది కొంచెం టఫ్. మీరు ఎలా ఇస్తే ఏది సెలెక్షన్ చేసుకోవాలి అనేటటువంటిది మీరు ఇంటి దగ్గర చేసే ప్రాక్టీసే అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, మీరు డైలీ ఒక 4 to 5 పజిల్స్ని సాల్వ్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ కూడా నా ఛానల్లో కూడా కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి. నేను ఇంకా కొన్ని పీడిఎఫ్స్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అవన్నీ కూడా యూజ్ చేసుకోండి అనమాట. సో బ్లడ్ రిలేషన్ డెఫినెట్గా వస్తాయి. ఇన్ఈక్వాలిటీస్ మీరు తక్కువ టైం పెట్టుకొని ఒక టైమర్ని యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి అనమాట. బట్ ఏది చేసినా యాక్యురసీ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, పజిల్స్ అనేటటువంటివి రాకపోవడం సమస్య కాదు, కానీ డైలీ పజిల్ ప్రాక్టీస్ చేయడమే మీ సమస్య అనేటటువంటి దాన్ని మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో ఈరోజే నేను 120 రూల్స్ ఆఫ్ బుక్ని కొనుక్కున్నాను, లేకపోతే క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను అంటే నిజంగా మీకు ఆ క్యాపబిలిటీ ఉండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. బట్ నేనేం చెప్తున్నానంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, వొకాబులరీ అనేటటువంటి దాన్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కోసం గ్రామర్ రూల్స్ మొత్తం చదవడానికి మీకు ఇప్పుడు టైం ఉండదు కదా. సో మీరు ఏం చేస్తారు అంటే ఇలాంటి టాపిక్స్ని మీరు ఫోకస్ చేయాలి. డైలీ ఒక ఎడిటోరియల్ చదువుకోండి. మీకు ఏదైతే బుక్స్ అనేటటువంటివి ఉంటాయో వాటిని, అంటే ఆ బుక్స్లలో మీరు వొకాబులరీ రాసుకుంటారు కదా, అలాంటి వాటిని మీరు రివైజ్ చేయండి. ఇంకొక విషయము, మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళు క్లాసెస్ని ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఒక 1 డేలో మీరు క్లాసెస్ వినాలి అనుకుంటే ఒక సబ్జెక్ట్కి ఎంత టైం ఉంటుంది చెప్పండి? 1 అవర్ ఆర్ 1.5 అవర్ క్లాసెస్ మాత్రం తీసుకుంటారు యూట్యూబ్లో ఫ్రీగా. ఆ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్లో మీ సొంత ప్రిపరేషన్తో పాటు క్లాసెస్ వింటున్నప్పుడు ఎలా ఆర్సీని వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, క్లోజ్ టెస్ట్ ఎలా, అన్ని గ్రామర్ రిలేటెడే సాల్వ్ చేయాలా, లేకపోతే సెంటెన్సెస్ని మనం అర్థం చేసుకొని సాల్వ్ చేయాలా అనేటటువంటివి ఉంటాయి. నార్మల్గా ఇక్కడ
రీఅరేంజ్మెంట్ టాపిక్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. రీఅరేంజ్మెంట్లో మీరు 5 సెంటెన్సెస్ ఇచ్చి వాటిని జంబుల్గా ఇచ్చి మీరు అరేంజ్ చేయండి, అదొక పద్ధతి. లేదు ఒక సెంటెన్సెస్లో 3-4 వర్డ్స్ ఇచ్చి ఏబీసీ బీసీఏ అలా అరేంజ్ చేయమంటారు కదా. సో ఏ ఫార్మేట్లో ఉండిందో చూసుకుని మీరు వీటిని సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ 10 డేస్లో ఇలాంటి టాపిక్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు ఒక 70% కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అలాగే ఇది చదవమన్నాను కదా అని చెప్పి మీరు మాక్ టెస్ట్ని నెగ్లిజెన్సీ చేయమని కాదు. ఆల్టర్నేటివ్ డే ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఇవ్వండి. మీరు ఈ రోజుకి మాక్ టెస్ట్ సిరీస్ పెయిడ్ కొనుక్కోకపోతే మీకు నచ్చిన వెబ్సైట్స్లో కొనుక్కోండి. ప్రతి వెబ్సైట్ ఒక మంచి కంటెంటే ఇస్తుందండి. దాన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నాము, ఎంత ఎనలైజ్ చేసుకున్నాము, ఎంత స్పీడ్గా వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాము అనేటటువంటిది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, నేను నా పర్సనల్గా నేను గైడ్లీ యూజ్ చేస్తున్నా. దీన్ని నేను జస్ట్ చెప్తున్నాను, యూజ్ చేస్తున్నానని చెప్తున్నాను. అందులో 199 రూపీస్ సంథింగ్ ఆఫర్ నడుస్తుంది. కొనలేని వాళ్ళు కొనుక్కోండి. అదర్వైజ్ మీరు స్మార్ట్ క్రీడా కానీ, ప్రాక్టీస్ మాక్ కానీ, గైడ్లీ కానీ ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రైసెస్ని మీరు కంపేర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ స్మార్ట్ క్రీడాలో మీరు టాపిక్ వైజ్ సెక్షన్స్ ఉంటాయి, ఎగ్జామ్ వైజ్ అంటే అన్ని ఎగ్జామ్స్ కలిపి ఒక ప్రైజ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్గా కలిపి కూడా ఒక ప్రైజెస్ అయితే ఉంటాయి. ఓకే, మధ్యలో 30 రోజుల్లో ఫస్ట్ 10 డేస్ అయిపోయింది. రిమైనింగ్ 10 డేస్ ఉండింది కదా. మీరు ఇక్కడున్న టాపిక్స్నే చూసి కంటెంట్ లేదనుకోవద్దు, నేను చెప్తున్నాను, ఒకసారి వినండి. ఓకే, మీరు నెక్స్ట్ 10 డేస్ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ 10 డేస్ ఆల్టర్నేటివ్ డే మాక్ టెస్ట్ చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ వీక్ మాక్ టెస్ట్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏది అంటే నేను మాక్ టెస్ట్ల గురించే చెప్తా. మీరు ఒక నెలలో మాక్ టెస్ట్ అనేది రాయకపోతే సెలెక్షన్ ఇంపాసిబుల్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టైమింగ్ సెక్షన్స్ మారింది. 30 అంటే ఇప్పుడు 40 క్వశ్చన్స్ కదా ఇంగ్లీష్ సెక్షన్స్లో. మీరు అలాంటప్పుడు మీరు అదే 20 మినిట్స్లో 40 క్వశ్చన్స్ని రివైజ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి టఫెస్ట్ పార్ట్. ఇంటి దగ్గర 1 అవర్ కన్సిస్టెన్సీగా కూర్చోకపోతే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా, ఒక 4-5 రోజులు మాక్ టెస్ట్ రాయకపోతే 5వ రోజు పెన్ను ఆన్సర్ తెలిసినా స్పీడ్గా కదలదు. అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దు. మీకు మార్క్స్ వచ్చినా రాకపోయినా, యాక్యురసీ మెయింటైన్ చేసినా లేకపోయినా ఆల్టర్నేటివ్ డే అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా మాక్ టెస్ట్ రాయడం అనేది అలవాటు చేసుకోండి. కానీ నెక్స్ట్ మధ్యలో 20 రోజుల నుంచి 10th డే నుంచి 20th డే మధ్యలో నేను ఏం చెప్తున్నానంటే, మీరు డైలీ ఒక మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత, ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ ఇస్తున్నారు అంటే మీరు 70% ఆఫ్ క్వశ్చన్స్ని మీరు అటెండ్ చేసి ఉంటారు కదా. సో మీరు అనలైజ్ అంటే ఏంటి, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను, ఎక్కడ తప్పు చేశాను, అటెంప్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా, నాకు తెలిసిన టాపిక్స్ని నేను సరిగ్గా స్ట్రైక్ అవ్వలేదా, ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, లేదా నెంబర్ సిరీస్ చేసేటప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదా, సింప్లికేషన్స్ చేసేటప్పుడు స్పీడ్ రావడం లేదా, ఏ టాపిక్లో వీక్ ఏరియాస్ అన్నిటటువంటివి మీరు అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఈ 10 రోజుల్లోనే మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే లాస్ట్ 10 డేస్లో మీరు ఎగ్జామ్ రాయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, మధ్యలో ఉన్న 10 రోజులు మీరు దీనికోసం ఇలా వాడుకోండి. ఇక మిగిలింది ఏంటి, లాస్ట్ 10 డేస్ అన్నమాట. నేను లాస్ట్ 10 డేస్ గురించి ఎందుకు అని చెప్తున్నానంటే, అట్లీస్ట్ ఈ ఫస్ట్ 10 డేస్లోనూ సెకండ్ 10 డేస్లోనూ మీకు నచ్చిన టాపిక్స్ నేను చెప్పానని కాకుండా, లేదు నా క్యాపబిలిటీ ఉండింది నేను కొత్త టాపిక్స్ నేర్చుకుంటాను అనుకుంటే ఓకే. బట్ లాస్ట్ 10 డేస్లో మాత్రం అసలు ఎలాంటి కొత్త టాపిక్స్ వద్దు. ఫార్ములాస్ రివిజన్ చేసుకోవడము, లేకపోతే ఎర్రర్ నోట్బుక్ని రివిజన్ చేసుకోవడము, ప్రీవియస్ మాక్ టెస్ట్ని మీరు అటెండ్ చేయడము, మాక్ టెస్ట్ ఉన్నటువంటి క్లాసెస్ని మీరు వినడము. ఓకే, లాస్ట్ 5 ఇయర్స్లో వచ్చిన టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ కానీ, ఎగ్జామ్ పేపర్స్ కానీ యూట్యూబ్లో నడుస్తున్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను, అలాంటివి మీరు వినండి. ఓకే, ఇంకొక విషయం, లాస్ట్ 10 డేస్లో మనకి స్కోర్ పెరగాలి కానీ కొత్త టాపిక్స్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. ఓకేనా, మొత్తం మీరు ఫుల్ డే రివిజన్ చేయడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేటటువంటిది మీరు గూగుల్లో వెతికితే కొంత తెలుస్తుంది. ఆర్ మీరు ఏదైతే పెయిడ్ మాక్ టెస్ట్ సిరీస్ కొనుక్కుంటారో అక్కడ 24, 25 రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ మార్నింగ్ స్లాటా, ఈవినింగ్ స్లాటా, ఏ షిఫ్ట్ అనేటటువంటివి పెడతారనమాట. అలాంటివి చూసుకోండి. లేదు అంటే మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని వెతకండి. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకే, అలా వెతికినప్పుడు కనిపిస్తాయి. ఆ క్లాసెస్ అనేటటువంటివి వినండి అనమాట. ఓకే,
ఫార్ములాస్ రివిజన్ చేయడం ఇవన్నీ కూడా లాస్ట్ 10 డేస్లో చేసుకోండి. మీరు ఐబీపీఎస్ ప్రిలిమ్స్కి మళ్ళీ చెప్తున్నా 1 మంత్ టైం ఉండింది. ఈ రోజు నుంచి మీరు ఇంతకుముందు ఎన్ని గంటలు కష్టపడ్డారో నాకు తెలీదు. ఇక నుంచి చాలా టైం ఎఫర్ట్ చేయండి. ఇంతకుముందు 5 అవర్సే కన్సిస్టెన్సీగా చదివి ఉండొచ్చు, లేదా ఒక 4 అవర్సే కన్సిస్టెన్సీగా చదివి ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫుల్ టైం దీని మీదే ఇన్వెస్ట్ చేయండి. అదర్ యాక్టివిటీస్ కానీ, టైం వేస్ట్ చేసే పనులు ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా మీలాగా నాతో పాటు మీరు కూడా మనం అందరం కలిసి ఆలోచిద్దాము. ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మనకి మళ్ళీ జనవరి, ఫెబ్ 1 వరకు ఎగ్జామ్స్. ఒక 6 మంత్స్ తర్వాత రిజల్ట్ మళ్ళీ మార్చ్, ఏప్రిల్ కల్లా రిజల్ట్. ఒక 6 మంత్స్ కష్టపడితే ఏప్రిల్లో మనకి జాబ్ వస్తుంది కదా. ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయండి. మీకోసం మీరు కష్టపడండి. ఇప్పుడు మీరు కష్టపడేటప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ రిజల్ట్స్లో రాకపోతే మీరు ఇన్ని రోజులు కష్టపడినా కష్టపడకపోయినా నువ్వు చదువు ఉంటే జాబ్ వచ్చి ఉండేది కదా అని ఒకరి చేత మనం అనిపించుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో ఎంతవరకు ఎన్ని గంటలు చదివారనేది కాదు, ఇక నుంచి ఉన్న 30 డేస్ మీకు ఎలా ఉపయోగించుకుంటారు అనేటటువంటిది నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. అందులో నేను కూడా ఉన్నాను. నేనేదో తోపునని నేను చెప్పట్లేదు అనమాట. బికాస్ హౌస్ వైఫ్స్కి సమ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని హెవీ వర్క్స్ ఉంటాయి అన్నమాట. అది కాకుండా మీరు ఒక స్టూడెంట్ అయితే, అన్మ్యారీడ్ అయితే ఇంట్లో కూర్చొని మీరు చదువుకోవడం అనేది చేసుకోండి. అదర్ యాక్టివిటీస్ కానీ ఏమీ చేయొద్దు, టైం వేస్ట్ చేసే పనులు మీరు చేయొద్దు. ఇది ఓవరాల్గా ఉన్న 30 డేస్ని ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వీడియో అనమాట. పర్టికులర్గా క్వాంట్ గురించి, రీజనింగ్ గురించి, ఇంగ్లీష్ గురించి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ అనేటటువంటి చదువుకుందాము. ఎగ్జామ్ ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి డిసిప్లిన్తో మనం రాయాలనేటటువంటిది కూడా నేను ఇంకా మోర్ వీడియోస్ అనేటటువంటివి చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీలాగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.